నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఊహించినటువంటి దానికంటే కూడా ఎక్కువ సంఖ్యలో సీట్లను అక్కడ సొంతం చేసుకుంది. మరి బీజేపీని కూడా అక్కడ ఘోరాతి ఘోరంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మట్టి కనిపించారు. అయితే ఇక్కడ ఈ వెంటనే సుదీర్ఘంగా సాగినటువంటి ముఖ్యమంత్రి పీఠం యొక్క రచ్చ చాలా వరకు పొలిటికల్గా టర్న్స్ తీసుకుంది. చివరికి కొంత ప్రజల అభిష్టం మేరకు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి కొంత ఎంత కాలకు బలం కట్టుకొని గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి డీకే శివకుమార్ కూడా సీఎం సీటు కోసం ఎక్స్పెక్ట్ చేస్తే ఆయన కాకుండా ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎంగానే కొనసాగాలని మెలికబెట్టి కాంగ్రెస్ అధిష్టానం సామాజిక అట్లాగే వర్గ సమీకరణాలు, అనుభవం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొంత సిద్ధరామయ్యకే కొంత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించింది. ఆ దిశగా ప్రకటన కూడా చేసింది. సుదీర్ఘమైనటువంటి డ్రామా తర్వాత అది కూడా. మరి ఇటువంటి సందర్భాల్లో ఒప్పందం జరిగింది అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంటే డీకే శివకుమార్ వర్గం చెప్తున్నటువంటి మాట ఏంటంటే కొంత తొలిటాలలో ఆయన నుంచి నెక్స్ట్ అంతా ఈయన ఉండాలండి. మరి ఇప్పుడు కొంత అక్కడ సిచ్యువేషన్కి అట్లా కనిపించట్లేదు. అంటే సన్నిహిత అనుచరులు కూడా ఆ విధంగా చెప్పడం లేదు. కానీ తరచుగా మాత్రం సీఎం సీటు వ్యవహారం పైన కొంత హాట్ కామెంట్స్ అయితే వస్తూనే ఉన్నాయి బయటికి. అంటే తానే సీఎం అవుతానని కొన్నాళ్ళుగా చెప్పినటువంటి డీకే శివకుమార్ తర్వాత ఇప్పుడు అధిష్టానం నిర్ణయం తనకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకొస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాదు ఒకానొక సందర్భంలో ఆయన బీజేపీకి అనుకూలంగా ఈ మధ్య కాలంలోనే ఆర్ఎస్ఎస్ పార్టీని కూడా, అంటే ఆర్ఎస్ఎస్ గీతాన్ని కూడా ఆలపించినటువంటి సిచ్యువేషన్ కూడా పెద్ద ఎత్తున వైరల్గా మారింది. అటువంటి సందర్భాల్లో ఒక రకంగా ఆర్ఎస్ఎస్ పార్టీ ఆయన నోట్లో వచ్చినప్పుడు సిద్ధరామయ్య గుండెల్లో అట్లా సిద్ధరామయ్య వర్గీయుల్లో కూడా పెద్ద ఎత్తున ఒక రకమైనటువంటి భయం పుట్టుకొచ్చు. అంటే సీఎం సీట్ ఉంటుందా పోతుందా అని. మరొక వైపు ఎప్పుడైతే మైసూరుకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి వ్యవహారంలో అవినీతి మరకలు అంటుకునే ప్రయత్నంలో కూడా అప్పుడు ఆయన భయపడ్డాడు. కానీ ఇంత జరుగుతుంటే పార్టీ అధిష్టానం మాత్రం ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్టుగా సంకేతాలు అయితే కనిపించట్లేదు డీకే వైపు. ఎందుకు? దీనికి కారణం డీకే పైన సిబిఐ, ఈడీ కేసులు ఉన్నాయి. భారీగా అక్రమాస్తులు సంపాదించినటువంటి కేసులు ఆయన వెంటాడుతున్నాయి అనే చర్చ కూడా ఉంది. అలాగని ఆయన వదులుకునే పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. మరోసారి అధికారంలోకి రావాలన్నా పార్టీని కొంత నియంత్రించి సరైనటువంటి మార్గంలో కరెక్ట్గా నడిపించాలంటే కూడా డీకేకి మించినటువంటి నాయకుడు కర్ణాటకలో మరొకరు లేరు. మరొకవైపు కాంగ్రెస్కి ఎవరు అటువంటి నాయకులు కనిపించడం లేదు కూడా. సామాజిక వర్గం పరంగా కానీ సిద్ధరామయ్యకు బలంగా ఉంటే ఖచ్చితంగా రాజకీయంగా, పార్టీ పరంగా, ఆర్థికంగా కూడా డీకే శివకుమార్ బలంగా కనిపిస్తున్నటువంటి నాయకుడు. దీంతో ఇప్పుడు ఈ వివాదాన్ని కాంగ్రెస్ పార్టీ నానుస్తూ వస్తోంది. అంటే ఇప్పుడు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది. మరి ఇప్పుడు ఇంత చర్చ ఎందుకు జరుగుతుంది? తాజాగా ఏం జరిగిందని చూస్తే తాజాగా సీఎం సిద్ధరామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. దీనికి డీకే కూడా వచ్చారు, కలిసి నిర్వహించారు. అయితే మధ్యలోనే సీఎం సీటు విషయంపైన ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సిద్ధరామయ్య. తానే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారని స్పష్టంగా చెప్పారు. అంతేకాదు వచ్చే ఏడాది కూడా మైసూరులో దసరా ఉత్సవాలను కూడా తానే ప్రారంభిస్తారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే వచ్చే ఏడాది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్ళు అవుతుంది. మరి ఇప్పుడు డీకే వర్గీయులు చెప్తున్న దాని ప్రకారం 2.5 ఏళ్ళు సిద్ధరామయ్య, 2.5 ఏళ్ళు డీకే శివకుమార్లు సీఎం పీఠాన్ని పంచుకోవాల్సి ఉంటుంది లెక్క ప్రకారం. కానీ తాజాగా సిద్ధరామయ్య మాత్రం ఆ దిశగా ప్రకటన చేయలేదు. తానే 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటారని తేల్చి చెప్తున్నారు. దీంతో రాజకీయాలు కొంత యూటర్న్ తీసుకోవడం ఖాయంగా కనిపిస్తున్నాయి. మరి డీకే శివకుమార్ డెసిషన్ ఎటు తీసుకుంటాడు? ఒకవేళ డీకే శివకుమార్ని హైకమాండ్ విస్మరిస్తే మరి ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఆయన ఈ మధ్య కాలంలో ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి గీతాలాపన చేయటం, అంతకుముందు కూడా వరుసగా సీఎం సీటుకు సంబంధించి స్టేట్మెంట్స్ చేయటం, మరోవైపు ఆయన గతంలో అంత ఇద్దరి మధ్య కొంత తీవ్రమైనటువంటి వివాదం సీఎం సీటు ఆ టైంలో చెలరేగినప్పుడు కూడా పెద్ద ఎత్తున ఈయనను బుజ్జగించి మాత్రమే డిప్యూటీ సీఎంకి హైకమాండ్ ఒప్పించింది. మరి ఇంత ఎపిసోడ్ జరిగిన తర్వాత మరి డీకే శివకుమార్ ఇప్పటికి మళ్ళీ కూడా కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి అనేది అతిపెద్ద చర్చ. ఎందుకంటే ఆయన ఎన్ని సీట్లు గెలుస్తుంది అని అంచనా వేసుకుంటే అన్నే సీట్లు 1-2 అటు ఇటుగా కర్ణాటకలో గెలిచినటువంటి నేపథ్యం. అంటే అంత సీరియస్గా ఆయన ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలంగా తీసుకెళ్లగలిగాడు. బీజేపీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను ఓటు రూపంలో మార్చగలిగాడు, అధికారాన్ని తీసుకురాగలిగాడు. ఇంత బలమైనటువంటి నాయకుడిని ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైడ్ ట్రాక్, లూప్ లైన్లోనే ఉంచుతుంది అనేది ఇప్పుడు వాళ్ళ వర్గీయులందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి మాట. మరోవైపు మీరు అనుకోవచ్చు ఇక్కడ ఈయనే సీఎం కదా, నానే సీఎం అని ఎందుకు మీరు టైటిల్ పెట్టారు అని. కానీ అక్కడ ఇప్పటికి కూడా ఆయన సీఎంగా ఉన్నప్పటికీ నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా నేనే సీఎం అనేది ఆయన ప్రకటించుకున్నటువంటి వ్యవహారం. దీంతో ఇప్పుడు పెద్ద ఎత్తున
ఈ వ్యవహారం వివాదం ముదిరి పాకాన పడే అవకాశాలు ఉంటాయి. స్పష్టంగా కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో కొంత కల్లోలం చెలరేగే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ స్టేట్మెంట్స్ ఇప్పుడు విస్తృతంగా వైరల్గా మారి కొంత హాట్ టాపిక్గా మారినటువంటి నేపథ్యంలో, అతి పెద్ద చర్చకు దారితీస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు డీకే వర్గీయులు కానీ డీకే శివకుమార్ నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్గా మారింది అక్కడ రాజకీయాలు. ఎందుకంటే ఇప్పుడు సిద్ధరామయ్య కొంత కూల్గా వెళ్ళిపోతున్నప్పటికి కూడా ఆయన ఈ మధ్యకాలంలో ఏదో ఒక స్టేట్మెంట్ చేసి కొంత వైరల్గానే మారుతున్నారు. ఎప్పుడు కూడా నిరంతరం వార్తలు నిలుస్తున్నారు. మరి ఇప్పుడు డీకే శివకుమార్ ఖచ్చితంగా ఆ పీఠంని ఆయన కన్నేసినటువంటి నేపథ్యంలో, ఆయనకి ఇదివరకే కొంత అధిష్టానం కూడా కొంత హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈ వ్యవహారాన్ని ఎట్లా డీల్ చేస్తున్నది మాత్రం వెయిట్ చేసి చూడాలి. ఆయన వర్గీయులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, డీకే పైన ఎటువంటి ఒత్తిడి తీసుకొస్తారు అనేది కూడా వెయిట్ చేసి చూడాలి. మొత్తం మీద సీఎం సీట్ యొక్క రచ్చ కాక కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో మళ్ళీ స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది. చూడాలి ఎట్లా దీనికి ఎండ్ కార్డ్ ఎక్కడ పడుతుంది అని కూడా. సో మీరు కూడా ఖచ్చితంగా డీకే శివకుమార్ పంతం నెగ్గించుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది, లేదు ఆయన దక్కకపోతే హైకమాండ్ విస్మరిస్తే ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ నాకు తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.